వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి కొత్త వింత పాత రోత అంటారు. ఇది ఎందుకు చెప్పాను అనేది కూడా చెప్తాను. మరి కొత్త కొత్త వింతలు జరుగుతుంటే పాతయన్నీ కూడా రోతే అనిపిస్తుంది. ఆ పాతకాలం మంచిగుండే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు ఈ కొత్త వింతలే బాగున్నాయి మాకు అనేవాళ్ళు షాడిస్టులు ఉన్నారు. ఆ సంఘటనలే చూస్తున్నాం. రోజుకొక కొత్త వింతలు వింటూ ఉన్నాం. ఈ వింతలు వింటూ ఉంటే విరక్తి వస్తుంది. వాస్తవంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటే ఎంత దారుణం అనిపిస్తుంది అంటే అంత దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే నా వెనకాల ఒక ఇమేజ్ కూడా పెట్టాను, ఇద్దరు ఉన్నాయి. ఆ ఇమేజ్ చూస్తే ప్రజలకి ఏమనిపిస్తుంది అది చెప్పాలి. ఈ ఇమేజ్ చూస్తే ప్రజలకి ఏమనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే? ఇక్కడ ఇతన్ని చూశారు, ఇక్కడ ఈ అమ్మాయిని చూశారు. వీళ్ళిద్దరిని చూస్తే నాకైతే తండ్రి కూతుర్లు అనిపిస్తుంది. ఈయన తండ్రి ఈమె కూతురు అనిపిస్తుంది. నిజమేనా? మీకు కూడా అదే అనిపిస్తుంది, కానీ కాదట. వింత ఏంటంటే ఇతనికి 42, ఈమెకి 22. అతనికి 42, ఆమెకి 22. ఆ అమ్మాయిని ప్రేమ అనే ఒక వ్యామోహాన్ని అంటగట్టేసి ప్రేమ అని చెప్దామన్నా నాకైతే అసలు ఈ వర్డే వాడొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం నుంచి మాత్రం ప్రేమ అనే ఆ పదానికే వాల్యూ లేదు, అసలు పోయింది. ఇంకా ప్రతి ఒక్కడు ప్రేమ ఏమన్నంటే ప్రేమ అది ప్రేమ కాదురా నాయన, కామం, వ్యామోహం. వాస్తవంగా చెప్తున్నా. ఆ ప్రేమ వేరు, కామం వేరు. ఈ కామంతో కళ్ళు మూసుకుపోయి అన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రేమ ఉన్నోడు ఎవడు కూడా ఇవి చెయ్యరు. ప్రేమ ఉంటే ఇలాంటి వాటికి పాల్పడరు. ఇంత దారుణమైన సంఘటనలు మనం వినము, మీరు చూడరు. నిజంగా మేము వినం, మీరు చూడరు. అలాంటి సిచ్యువేషన్ ఇది. ఈ దారుణం ఇంకొకటి, ఇంత దరిద్రమైన దారుణం ఇంకేముండదేమో. ఈయన 42, ఈమె 22. ఈ 22 ఏళ్ళ అమ్మాయిని ఈయన లవ్ ట్రాక్ అంట. ఈ లవ్ ట్రాక్లో ఉండి ఆమెను ఏం చేశాడు అనేది చూద్దాము. మీకు క్లియర్గా కూడా క్లుప్తంగా వివరిస్తాను, చూడండి. అతడికి 42, ఆమెకి 22. కూతురు వయసున్న యువతిని లోపరుచుకొని పెళ్లి చేసుకున్న వ్యక్తి చివరికి ఏమైందంటే ఇద్దరు పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓకే, కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాన్న నన్ను బతికించు, నాకు చచ్చిపోవాలని లేదు అంటూ ప్రాణాలు విడిచిన యువతంట. దీనికి మనం పొగడాలో జాలిపడాలో నాకైతే ఏం అర్థం కావట్లే నిజంగా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల్ని తిట్టలేం కదా. జాలిపడాలో మరి ఇక్కడ అమాయకత్వం అనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన గాయత్రి 22 సంవత్సరాలు. ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటుంది. ఓకే, వీరి ఇంటి ఎదురుగా ఉండే DCM డ్రైవరు వెలుపులకొండ స్వామికి పెళ్ళై 2 కొడుకులు కూడా ఉన్నారు. అయినా గాయత్రికి మాయ మాటలు చెప్పి లోబర్చుకొని ప్రేమాయణం సాగించాడు. ఇది ప్రేమాయణం కాదు, కామాయణం సాగించాడు. నేనైతే ఇలాగే చెప్తా. ఈ వర్డ్ ఎలా వాడుతున్నారు అని అనుకుంటుండొచ్చు, కానీ తప్పదు. ఇక్కడ ప్రేమాయణము అనేది అది కరెక్టేనా? మీరే చూశారు కదా, 2 కొడుకులు ఉన్నారు. ఆయన DCM డ్రైవరు. ఇంటి ఎదురుగా అమ్మాయి కాలేజీ అంటే ఇంటర్తోనే ఆపేసి ఇంట్లో ఉన్న అమ్మాయికి మాయ మాటలు ప్రేమ ఉన్నోడు ఎవడైనా మాయ మాటలు చెప్తాడా? లేదు కదా. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు ఆ అమ్మాయిని. కామాంధుడనే అనాలి ఇంకా, అందుకే నేను ఆ పేరు పెట్టా. ఇది ప్రేమాయణం కాదు, కామాయణం అని. ఈ విషయం తెలిసి 6 నెలల కిందట గాయత్రి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా పెద్దలు మందలించడంలో స్వామి మకాం హన్మకొండకు మార్చాడంట. అంటే వాళ్ళు ఇంకా ఈ విషయం తెలుసుకొని కూడా చర్చలు జరిపించడంలో ఆ హన్మకొండకి వెళ్ళిపోయినాడు. కానీ గాయత్రితో సీక్రెట్గా సంబంధం నడిపాడు. గాయత్రికి పెళ్లి చేద్దామని భావించగా ఈ నెల 2న 10 తులాల బంగారం నగలు తీసుకొని తను వెళ్ళిపోయింది. అంటే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేయడంతో ఇంట్లో బంగారము అలాగే డబ్బులు కూడా రెడీగా పెట్టుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా కూతురుకు పెళ్లి చేస్తున్నాము అని చెప్పేసి ఆ ఇదిలోనే వాళ్ళ ఇంట్లో పెడితే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది మహానుభావురాలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన గాయత్రి స్వామితో విజయవాడ, గుంటూరులో గడిపింది. ఆ తర్వాత వేములవాడలో 2 పెళ్లి చేసుకున్నారు. వేములవాడకు వచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ అంటే ఏపీ తెలంగాణ 2 కవర్ చేశారు. ఆ తర్వాత అన్నారం హరీష్కు 2 వచ్చి ఒక అద్దె గది
తీసుకున్నారు. ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా ఇద్దరు గడ్డి మందు తాగారు. పెళ్లి చేసుకున్నాడు ఎందుకు అంటే తీసుకెళ్ళిపోయాడు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, అన్నీ తిరిగాడు చేశాడు, ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు నగలు అన్నీ వాడుకున్నాడు. వాడుకొని పెళ్లి చేసుకుంటానని కూడా గది మాట్లాడుకొని ఆ గది తీసుకొని అద్దె గది కూడా తీసుకొని ఈ బంధం నిలబడదు అని చెప్పాడంట. ఇదెక్కడ న్యాయం? మరి బంధం నిలబడదని తెలిసినోడివి ఫస్ట్ ఆ అమ్మాయిని ఎందుకు మాయమాటలు చెప్పి లోపరుచుకోవాలి? ఇక్కడ పిచ్చా మెంటలా అర్థం కాదు. ఫస్ట్ అమ్మాయిలకు కూడా ఏ మాత్రం తెలివి లేకుండా పోతుంది, బుద్ధి లేకుండా పోతుంది. ఈ కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాల్సిన అవసరంలే, ఉండాలి కదా, ఆలోచించుకోవాలి కదా. ఇది ఎంతవరకు మాది గట్టిగా ఉంటుంది, ఎంతవరకు తను నన్ను భరించగలుగుతాడు అనేది ఆలోచించుకోవాలిగా. అంత ఆలోచించుకోకుండా పిచ్చితనంతా ఎలా నమ్మి వెళ్ళడం చెప్పండి. స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ గడ్డి మంది తాగారంట ఇద్దరు. ఓకే, ఇగో ఆ తర్వాత అన్నారం హరీష్కి ఇద్దరు, హరీఫ్కు ఇద్దరు వచ్చి ఆ ఒక అద్దె గది తీసుకున్నారు. ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా ఇద్దరు గడ్డి మందు తాగారు. స్వామి అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ ఓనర్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు. గాయత్రి తల్లిదండ్రులకు రూమ్ ఓనర్ సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి వెళ్ళిన తండ్రితో, నాన్న నన్ను బతికించు, నాకు చచ్చిపోవాలని లేదు అంటూ గాయత్రి ప్రాణాలు విడిచింది. ఓకే, అంటే ఇక్కడ మనకేమర్థమైంది? ఇప్పుడు ఎవడో మధ్యలో వచ్చినవాడు 9 నెలలు అమ్మ కడుపులో మోసి కని పెంచితే నాన్న ఆ భారాన్ని ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళకంటే ఈ మాయ మాటలు చెప్పిన వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోతే వాళ్ళ కోసం ప్రాణాలు ఇడిస్తారా? తల్లిదండ్రి గుర్తురారా అప్పుడు? ఎవరికైనా, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా. ఎందుకు ఇంత కామంలో అంటే వ్యామోహంలో పడిపోతున్నారు, అట్రాక్షన్కి లోన్ అయిపోతున్నారు. వాస్తవంగా చెప్తున్నా, ప్రేమకు లోన్ అవ్వడం కాదు. ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. తల్లిదండ్రులను ఒప్పించుకొని చేసుకునే దమ్ముంటేనే ప్రేమించాలి, లేకపోతే ప్రేమించకూడదు. ఇది ప్రేమాయణం కాదు, కామాయణం అది వాస్తవంగా. కానీ ఆ అమ్మాయి చనిపోతున్నప్పుడు నాన్న నాకు చనిపోవాలని లేదు, నన్ను బ్రతికించండి అంటుందంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుండొచ్చు, ఆ అమ్మాయి మనసు ఎంత క్రోధిస్తుండొచ్చు ఆ టైంలో. ఆ అమ్మాయి ఆ మాట చెప్తుంటే ఆ తండ్రి అసలు ఇంకా మనం చెప్పలేం. ఆ తండ్రి ఆవేదన ఎంతగా ఉండొచ్చు, ఆ తండ్రి ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు. ఇది ఎందుకు గమనించకుండా ఎవడు పడితే వాడు చెప్పే మాటలకు ఎందుకు ప్రలోభాలకు గురవుతున్నారు? ఎందుకు ఈ మాయ మాటలకు లోబర్చుకుంటున్నారు? నిజంగా వాస్తవంగా ఇదే ఘటన వరంగల్లో. ఇగో ఈ దుర్మార్గుడు చేసిన పనికి పాపం ఒక అమాయకురాలు అమ్మాయి, 22 ఏళ్ళ అమ్మాయి బలైపోయింది వాస్తవంగా. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటర్తోనే స్టడీ అయిపోవడంతో ఆపేసి ఇంట్లో ఉంది అంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సమాజంతో సత్సంబంధాలు లేవు కాబట్టి ఎవరు ఏది చెప్పినా నిజమే అనుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని అలసుగా తీసుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఎందుకంటే చనిపోయింది, అయినా కానీ నేను దుర్మార్గుడు అని ఎందుకంటున్నా అంటే ఒక ఆడపిల్ల, ఆ వయసులో ఉన్న ఆడపిల్ల కూతురుతో సమానము. తన కూతురు, ఇద్దరు కొడుకులే కాబట్టి, కూతురు లేరు కాబట్టి అంత ఒక కామన్ చూపులో చూశాడా? అంతే అనుకోవాలి కదా. అదే కూతురు ఉండుంటే తన కూతుర్ని కూడా అలాగే చూసేవాడా? లేదు కదా. అందుకే అంటున్నాను, ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇటు అమ్మాయి చెప్పే ప్రతి మాటలు అబ్బాయి నమ్మకూడదు, అబ్బాయి చెప్పే మాటల్ని అమ్మాయి నమ్మకుండా కొన్ని సంవత్సరాలు గడపండి. తల్లిదండ్రుల సలహాలు కూడా తీసుకోండి. తల్లిదండ్రుల సలహాలు తీసుకొని ఏది మంచి ఏది చెడు అని కాస్త ఆలోచించుకొని అడుగు ముందుకేయండి. ఇప్పుడు ఆలోచన లేకనే నూరేళ్ల జీవితాన్ని అనుభవించాల్సిన అమ్మాయి 22 ఏళ్లకే 100 ఏళ్ళు నిండి ఆ అమ్మాయి ఈరోజు మృత్యువాత పడడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.